నమస్కారం, నా పేరు నీలమోహన్. మీరు చూస్తున్న నీలు ఆర్ట్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నా మోటార్ సైకిల్ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఉంది కదా, ఈ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ యొక్క చైన్ స్పాకెట్స్ అనేవి ఇప్పటి వరకు నేను 33,000 కిలోమీటర్స్ వరకు తిరిగాను. అయినప్పటికి కూడా చైన్ స్పాకెట్స్ మార్చాల్సిన అవసరం రాలేదు. ఎందుకు మార్చాల్సిన అవసరం రాలేదంటే, ప్రీవియస్లీ నేను ఒక వీడియో చేశాను అనమాట. చైన్ స్పాకెట్ మెయింటైన్ చేసే విధానం అంటే పెట్రోల్తో క్లీన్ చేసేసి దాన్ని ఇంజిన్ ఆయిల్తో లూబ్రికేట్ చేసినటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేశాను. అయితే ఆ పద్ధతి ఫాలో అవుతున్న తర్వాత దానికంటే అడ్వాన్స్డ్గా ఇంకొక సిస్టమ్ కనిపించింది అనమాట. కాకపోతే ఒక 20 నుంచి 30 రూపీస్ వరకు ఎక్స్ట్రా దానికి మెయింటెనెన్స్ అవుతుంది. అదేంటంటే, కొత్త గ్రీజ్ ప్యాకెట్ ఒకటి 20 రూపీస్ గ్రీజ్ ప్యాకెట్ తీసుకొని మనం చైన్ బాగా ఇప్పుడు ఈ వీడియోలో ఎలా అయితే ఉంటుందో ఆ వీడియోలో చూపించినట్టుగా క్లీన్ చేసేసి ఆ చైన్ కేస్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని గ్రీజ్ అనేది అప్లై చేస్తే మనకి 3000 కిలోమీటర్స్ వరకు కూడా చైన్ లూజ్ ఆర్ టైట్ ఏది కూడా చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మరలా మనం 3000 కిలోమీటర్స్కు కానీ 2500 కిలోమీటర్స్ కానీ సర్వీసింగ్ తీసుకొని వెళ్తాం కదా. ఈ సర్వీసింగ్ తీసుకొని వెళ్ళేటప్పుడు సేమ్ ప్రొసీజర్ మళ్ళీ చేస్తే మనకి చైన్ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చైన్ మనకి కూడా ఎక్కువ కాలం వస్తుంది. కాకపోతే ఇందులో చిన్న టిప్ మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, చాలా మంది చైన్ కేస్ ఏదైతే ఉందో ఆ చైన్ కేస్ కి కింద చిన్న కప్పు ఉంటది కదా ఆయిల్ స్ప్రే చేయడానికి, ఆ కప్ అనేది లేకుండా తిరిగేస్తుంటారు అనమాట. అది లేకుండా తిరగడం వల్ల ఏమవుతుందంటే, బయట రోడ్డు మీద ఉండేటటువంటి ఇసుక రేణువులు, తర్వాత ఏంటంటే బురద, లేకపోతే ధూళి కణాలు, ఇవన్నీ కూడా చైన్ కి డైరెక్ట్ గా ఆ హోల్ నుంచి అటాక్ అవుతాయి అన్నమాట. ఇలా అటాక్ అవడం వల్ల ఏంటంటే, చైన్ స్పాకెట్ తిరిగేటప్పుడు ఈ ఇసుక అనేది ఆ చైన్ స్పాకెట్ మీద ప్రభావితాన్ని చూపించి వేగంగా చైన్ అరిగిపోయే ప్రమాదం ఉంది. సో ఖచ్చితంగా క్యాప్ అయితే మెయింటైన్ చేయాలి. అందులోకి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించినట్టుగా చైన్ కనుక గ్రీజ్ అప్లై చేస్తే ఖచ్చితంగా చైన్ కేసి క్యాప్ ఉండాలి. ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ మనం స్ప్రే చేసాము. ఇంజిన్ ఆయిల్ స్ప్రే చేసిన కంటే గ్రీజ్ స్ప్రే చేసేటప్పుడు బయట ఉండేటటువంటి డస్ట్ ని ఎక్కువగా తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం చైన్ కేస్ కి క్యాప్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇకపోతే చైన్ కేస్ లేనటువంటి మోటార్ సైకిల్స్ ఉన్నాయి కదా, సైకిల్స్ ఉన్నాయి, వాటికి ఏ విధంగా మెయింటైన్ చేయాలంటే, చైన్ క్లీన్ చేసే స్ప్రేస్ ఈ మధ్య వచ్చాయండి. చైన్ క్లీనింగ్ ప్లస్ ఏంటంటే లూబ్రికేషన్ రెండు కూడా ఆ స్ప్రేతో అవుతుంది. సో ఆ స్ప్రే అనేది తీసుకొని దాన్ని ఎక్కువగా తిరిగేవారైతే 2-3 డేస్కి ఒకసారి మీరు చైన్ కి స్ప్రే చేసి దాని మీద కాస్త గ్రీజ్ అప్లై చేసినా లేదంటే ఇంజిన్ ఆయిల్ స్ప్రే చేసినా మీకు చైన్ అనేది ఎక్కువ కాలం మన్నే అవకాశం అయితే. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away, as you fade away.
as you fade away. As you fade away. సో బండి పికప్ అనేది చైన్ మీద కూడా కాస్త ఆధారపడి ఉంటుంది. చైన్ బాగా లూజ్ అయిపోయినా బండి పరిగెత్తదు, చైన్ బాగా టైట్ అయిపోయినా సరే బండి పరిగెత్తదు. సో ఈ ప్రాబ్లం నుంచి కూడా గట్టెక్కడానికి దానికి సరైన లూబ్రికేషన్ అనేది అవసరం. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మీరు ఈ విధంగా కనుక లూబ్రికేట్ చేసినట్టయితే 3000 కిలోమీటర్స్ వరకు మెకానిక్ దగ్గరికి వెళ్ళి అన్న నా బండి చైన్ టైట్ చేయు, లేదంటే చైన్ లూజ్ చేయు, చైన్ ఎందుకలా అయిపోతుంది అనే పరిస్థితి అయితే రాదు. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మంచి రిజల్ట్ని అయితే నేను చూశాను. నేను ఏదైనా సరే ప్రాక్టికల్గా అనుభవిస్తే కానీ నేను మీకు వీడియో రూపంలో షేర్ చేసుకోను. ఆ విషయం మన ఛానల్లో ఉండేవారందరికి కూడా తెలుసు. నేను ఒక 3 నుంచి 4 సార్లు వెళ్ళినటువంటి సర్వీసింగ్లో సర్వీసింగ్ ఒకసారి చొప్పున చైన్ ఈ విధంగా లూబ్రికేట్ చేయించాను. అలా చేయించడం వల్ల చైన్ అయితే చాలా బాగుంది. కాకపోతే మీరు వాడే గ్రీజ్ అనేది కొత్త ప్యాకెట్లో వాడాలి. క్యాస్ట్రాల్ అని, గల్ఫ్ అని ఇటువంటి కంపెనీస్ ఏ కంపెనీ అయినా సరే వాడుకోవచ్చు, కానీ కొత్త ప్యాకెట్లో గ్రీజ్ మాత్రం మీరు యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నీలు ఆర్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.